పన్నీర్ కర్రీ కోసం పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. దాంట్లోకి సరిపోయినంత సాల్టు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నెలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కల్ని కూడా పెట్టుకోవాలి. పన్నీర్ ముక్కల్ని కూడా పెట్టుకొని లైట్గా మంట పెట్టుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లోకి టమాటా, పచ్చిమిర్చి ఉంటే జీడిపప్పు అవన్నీ వేసుకొని వేయించుకోవాలి. టమాటా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అది చల్లబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేసుకొని మిక్సీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పలావ్ దినుసులు ఏమేమి లవంగాయలు, యాలకులు, చెక్క, బిర్యానీ ఆకు అవన్నీ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఈ వేయించిన ఈ మెత్తగా చేసుకున్న పేస్ట్ లాగా చేసుకున్న టమోటా పేస్ట్ని కూడా వేసుకొని అది కూడా బాగా వేగేలాగా ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. కొంచెం దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. మంటని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేయించుకోవాలి. అది కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఎందుకంటే జీడిపప్పు అవి వేసాం కాబట్టి అడుగంటిద్ది. తర్వాత దాంట్లోకి కారం, పసుపు, మళ్ళీ కొంచెం ధనియాల పొడి, మళ్ళీ కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కూడా ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత నా దగ్గర ఫ్రోజన్ బఠానీ ఉంది. అవి నేను వాటర్లో కొంచెం నానబెట్టుకొని వేసుకుంటున్నా. సో అవి బఠానీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కూడా కొంచెం సేపు ఒక 2-3 నిమిషాలు కలుపుకొని వేయించుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఎంత వాటర్ కావాలో అంతవరకు వాటర్ పోసుకొని ఆ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ చూసి అడ్జస్ట్ చేసుకుంటూ గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకొని కలుపుకొని ఆ వాటర్ మళ్ళీ బాయిల్ అయ్యేంత వరకు కుక్ అయ్యేంత వరకు గ్రేవీ కుక్ అయ్యేంత వరకు బొడగలు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దాంట్లో ఆ గ్రేవీలోకి మనం వేయించి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మంటని కొంచెం సిమ్లో పెట్టుకొని మీడియం టు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత కసూరి మేతి కూడా వేసుకోవాలి. కసూరి మేతి కూడా వేసుకొని బాగా కలుపుకొని మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు వేయించుకున్నాక పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది.